హాయ్ గైస్. హలో. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. ఈ వీడియో ఏంటనేది మీకే తెలిసిపోద్ది. ఫుల్ వీడియో అయితే చూసేయండి గైస్. మర్చిపోకండి, ఫుల్ వీడియో అయితే చూడండి. కొత్తగా మన ఛానల్ చూస్తే కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఇంకోటి ఏంటంటే వీడియోలోని నేను మన వైజాగ్లో కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాను గైస్. ఆ ప్లేసెస్ ఏంటనేది చూపిస్తున్నాను, చూసేయండి గైస్. ఇప్పుడు ఏమైందంటే మేమిద్దరం కలిసి, మా హస్బెండ్ నేను ఇద్దరం వెళ్ళామన్నమాట. మా పిల్లలు స్కూల్కి పంపించేసి టీటీడీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం గైస్. అయితే నేను లంచ్ బాక్స్ రెడీ చేసేసి పిల్లలకి స్కూల్లోనే ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి ఇద్దరం అయితే బయలుదేరాం. నాకు ఎప్పటి నుంచో టీటీడీ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. అసలు అవ్వలేదు. అంతకుముందు ఒకసారి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఎప్పుడు వెళ్దామన్నా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఈసారి ఎలాగైనా టైం తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. టీటీడీ టెంపుల్ మీకు తెలుసు కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. రుషికొండ దగ్గర ఉంటుంది కదా. నేను స్టార్టింగ్లో వెళ్ళేదాన్ని. నా గుడి కొత్తగా ఉన్నప్పుడైతే ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వెళ్ళా. ఇంకా తర్వాత నుంచి అసలు వెళ్ళడం మర్చిపోయాను. 1 ఇయర్ అవుతుంది వెళ్ళి. ఇప్పుడు ఎలాగైనా వెళ్ళాలని అనుకున్నాను గాయస్. అయితే రోజు మేమిద్దరం పిల్లల్ని స్కూల్కి పంపించేసాం అనమాట. పిల్లలు కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. పిల్లలు తీసుకెళ్దామని అనుకున్నాం, కానీ మాకు బైక్ మీద వెళ్ళడం వల్ల ప్లేస్ సరిపోవట్లేదు అనమాట. బస్కి వెళ్ళవలసి వస్తుంది. చిన్న బాబు ముందుని కూర్చుంటే హైట్ ఉండడం వల్ల ప్లేసు ముందుని కనిపించట్లేదు మా హస్బెండ్కి. అందుకని చెప్పేసి నలుగురు సరిపోవట్లేదు కదా, ఇద్దరం వెళ్తేనే బాగుంటుంది. ఇంక పిల్లలు ఎందుకు, వేరే ఎప్పుడైనా వెళ్దాంలే అని అనుకున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఇద్దరం అయితే వెళ్తున్నాం గాయస్. చూసారు కదా, ఇప్పుడైతే మేమిద్దరం కలిసి బాక్స్ ఇచ్చేసి వచ్చేసరికి ఇక్కడికి వచ్చాం గాయస్. ఎక్కడికి, మన వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గరికి అనమాట. ఇంకా ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాం గాయస్. ఆర్కే బీచ్ దగ్గర చాలా బాగుంటుంది కదా గాయస్. నిజంగా సైడ్ ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి. అందరూ ఈవినింగ్ టైంలో వస్తారు, కూర్చుంటారు. అసలు చూడవలసిన ప్లేస్ ఏమైనా ఉందంటే ఆర్కే బీచ్. సూపర్ ఉంటుంది. మనకి ఆర్కే బీచ్ని చూసామంటే మన లోపల ఎంత బాధ ఉన్నా ఆ బాధ మొత్తం తొలగిపోతుందేమో అనిపిస్తుంది నాకైతే. ఈ బీచ్ని చూసేసరికి అదొక ఫీలింగ్ అనమాట. అది కూడా దగ్గరికి వెళ్ళాలని అనిపించదు నాకు, దూరం నుంచి చూడాలనిపిస్తుంది. కనీసం మేము ఆర్కే బీచ్లో దిగాలని మాత్రం అనుకోలేదు. వెళ్ళిపోవాలనే అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు గుడికి టైం అయిపోయింది. అప్పటికే 11:30 అయిపోయింది. మేము అనుకోకుండా వెళ్ళడం వల్ల, అనుకొని వెళ్తే మార్నింగే వెళ్ళిపోదుము. అనుకోకుండా వెళ్ళడం వల్ల ఏమైందంటే కొంచెం లేట్ అయిపోయింది. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మేమిద్దరం ఫిక్స్ అయ్యాం వెళ్దాము అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వారం ఊరు వెళ్ళిపోతాం కదా, ఈ వారంలో వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాం. అలా వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే పక్కన సైడ్ కూడా నేను వీడియో షూట్ చేశాను అనమాట. ఇటు బీచ్, ఇటు నార్మల్ ప్లేస్ అన్నీ భలే ఉంటాయి గైస్. కూర్చోడానికి ఎంత బాగుంటుందంటే, ఆర్కే బీచ్ నేను స్టార్టింగ్లో 2018లో వచ్చాను గైస్. ఆర్కే బీచ్కి అయితే ఫస్ట్ నేను రావడం అయితే 2018లో. ఎందుకంటే మేము 2018లోనే వైజాగ్ వచ్చామన్నమాట. వైజాగ్ వచ్చిన స్టార్టింగ్ ఒక 3 మంత్స్ తర్వాత మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. బీచ్ ఎప్పుడు చూడలేదు నేను, ఫస్ట్ టైం అనమాట చూడడం ఆర్కే బీచ్ని. తీసుకొచ్చాక బస్సులో తీసుకొచ్చాడనమాట. నాకు ఇప్పటికీ మర్చిపోలేను నేను. అయితే అబ్బా, ఆర్కే బీచ్ ఎంత బాగుందని పెద్ద గంతులు వేసేసుకొని ఏదోలా, ఎంతలాగంటే అబ్బా ఈ ప్లేస్ ఎంత బాగుంటుందా, ఇన్ని రోజుల నుంచి నేను మిస్ అయ్యానా అన్న ఫీలింగ్ అయితే నాలో వచ్చింది గైస్ ఫస్ట్ టైం చూసినప్పుడు. ఇంకేంటంటే మా పిల్లలు నేను ముగ్గురం కలిసి ఇంకా ములిగేసాం. ఏ బట్టలు కూడా తీసుకురాలేదు, మాకు తెలీదు. ఇంకా ఆ బట్టలతోనే ములిగేసి ఇంక శుభ్రం స్నానం అయితే చేసాం. ఒక 3 గంటలు చేసి ఉంటాం గైస్. మా హస్బెండ్ మమ్మల్ని చూసి నవ్వుకునేవాడు, ఏంటి మీరు ఇలా ఉన్నారు అని చెప్పేసి. ఎందుకంటే మేము స్టార్టింగ్ కదా. అయితే ఇప్పుడు బీచ్ వరకు అయిపోయింది గైస్. ఇప్పుడు నేనైతే గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఎక్కాలనుకున్నాను గైస్. బీచ్ సంగతి అంతవరకు అయిపోయింది కదా, గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కుదామని చెప్పేసి మనం కైలాసగిరి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అన్నారు, నేను రాను, నువ్వు వెళ్ళు అన్నారు. సరే నువ్వు రావచ్చు కదా అంటే, లేదు నేను రాను, నాకు రావాలనిపించట్లేదు, నువ్వు వెళ్ళు అంటే నేను వెళ్ళాను. 250 అంటే టికెట్. నేను ఏదో ఉంటుంది, ఏదేదో చేశాను. అసలు గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కాలని థాటే లేదు. మా హస్బెండ్ తీసుకొచ్చాడు, ఎక్కువ 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 అని చెప్పేసి. చూశాను గైస్, బాగుంది. కాకపోతే ఒక 10 మినిట్స్ కన్నా ఎక్కువ ఏమి ఉంచలేదు అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ మీద. అది కూడా కొంచెం మందిని, ఒక 20 మెంబర్స్ని పంపిస్తున్నారు. మళ్ళీ ఇంకో 20 మెంబర్స్ అక్కడ ఆగుతున్నారు.
కిందకి చూస్తే కళ్ళు తిరిగినట్టు అనిపించేదనమాట. కిందకి ఇలా చూసామంటే కళ్ళు తిరిగినట్టు అనిపించేది. నార్మల్‌గా అయితే ఏమి అనిపించేది కాదు. నాకు అసలు అంత పెద్దగా ఏమి అనిపించలేదు. అయినా 250 రూపీసా అనిపించింది నాకైతే. ఇంకా నయ్యం మా హస్బెండ్ కూడా వచ్చుంటే 500 బొక్క అనిపించింది నాకైతే. ఏం పెద్దగా ఏమి అనిపించలేదు గైస్. అక్కడికి గ్లాస్ బ్రిడ్జ్ అంత హైట్‌లో ఉండడం వల్ల ఏమైందంటే అక్కడికి వెళ్ళేసరికి చలి చలి, సముద్రం అన్నీ చలి చలిగా అనిపించిందనమాట. కాకపోతే కొంతమంది ఇష్టపడతారు గైస్. అందరికీ మనలాగే ఇష్టం ఉండాలని అనకూడదు కదా! ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఎంత ఎగ్జైట్‌మెంట్ అంటే అంతలా ఫీల్ అయ్యేవారు. చిన్నపిల్లలు ఎళ్ళెళ్ళి ఊపేసేవారనమాట డాన్స్ ఏస్తూను. నాకేమో భయమేసింది. ఈళ్ళేంట్రా బాబు ఈళ్ళతో వచ్చాను ఊగిపోయేదది. నాకింకా అందరూ అనేవారు "ఎళ్ళే వరకు ఉండాలి. నువ్వేంటి బాబు ఇలా ఊపుతున్నావు" అని అనేవారు. ఈ జెండా పట్టుకున్న బాబు డాన్స్ ఏసేవాడు అనమాట. ఏస్తే ఊగినట్టు అనిపించేది. కాకపోతే సముద్రం దగ్గర నుంచి చూసామనమాట. అనిపించింది. నేనింకా సముద్రం దగ్గరికే ఉంటదేమో గ్లాస్ బ్రిడ్జ్ అనుకున్నాను నేను. లేదు, కొంచెం వరకే ఉంది. ఆ పిల్లోడు చూడండి ఎలా డాన్స్ ఏస్తున్నాడో. ఆడు డాన్స్ ఏస్తే నాకు భయమేసేది. ఉండరా బాబు అనేదాన్ని నేను. అయినా వాడేమో ఏసేవాడు. ఏస్తే ఏమయ్యేదంటే కిందన గ్లాస్ బ్రిడ్జ్ ఊగేదనమాట. ఊగిది. ఊగుతుంటే మాకందరికీ కొంచెం భయమేసేది. ఊగుతుందిరా బాబోయ్ అనేసి. కానీ అలా చూడవలసిందే, పర్వాలేదు బానే ఉంది. నాకైతే టికెట్ ఒక 200 అయితే బావుండు. 150 అయినా బావుండు అనిపించింది. సరేలెండి, దేనికి ఏది పెట్టాలో అది పెడతారు అంటారు కదా! ఫస్ట్‌లో జనాలైతే బానే వచ్చేసారు. ఇప్పుడైతే అంతలా ఏం లేరు. నేను చూసాను స్టార్టింగు గ్లాస్ బ్రిడ్జ్ వచ్చినప్పుడు వీడియోలో చూస్తే జనాలు మామూలుగా లేరు. వచ్చేసారు చాలామంది. ఖాళీ లేకుండా టికెట్స్ కోసం అక్కడ నుంచొని చూసేవాళ్ళంట అని చెప్పారు. ఇప్పుడైతే అంతగా ఏం లేదు. మన తెలుగు వాళ్ళకన్నా ఎక్కువ బీహార్ వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. చూసారు కదా గైస్ మన సముద్రం ఎలా ఉందో. బీచ్ అన్ని బీచ్లు కనబడుతుంది. పెద్ద బీచ్ ఎంత బాగుందో కదా! ఇలా అయితే ఎంజాయ్ చేశాను గైస్. నేను ఒక్కదాన్నే చేశాను. ఈ వీడియో కానీ మా పిల్లలు కానీ చూస్తే నాకు అయిపోద్ది అని అనుకున్నాను గైస్. ఇంటికి వచ్చిన తర్వాత చూశారు, నాకు అయిపోయింది కూడా. మేము లేకుండా మీరు బాగానే ఎంజాయ్ చేస్తున్నారే అంటున్నాడు మా పెద్ద బాబు. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే మేము టీటీడీకి అయితే వెళ్ళాం గైస్. టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈ టెంపుల్లో ఏమైందంటే గైస్, నేను వీడియో లోపల వరకు వెళ్ళిపోయి వీడియో తీశాను గైస్. చాలా బాగా తీశాను. దేవుడిని కూడా తీశాను. లోపల వెంకటేశ్వర స్వామిని కూడా తీశాను. బాగా చాలా బాగా తీశాను. తీసిన తర్వాత పోలీస్ ఆమె చూసేసింది గైస్. ఎంత ప్రయత్నం చేశానంటే పోలీస్ ఆమె చూసి బ్యాగ్లో ఫోన్ తీస్తావా బయటికి తీయవా అని చెప్పేసి తీసేసి డిలీట్ చేసింది ఆమె. నాకు తెలియదు గైస్, ఫోన్ ఎలా ఉందేమో అనుకున్నాను నేను ఎప్పుడూ ఫోన్ తీసుకెళ్తాను. కాకపోతే అక్కడ నేను వీడియో తీయకూడదన్న విషయం నాకు తెలీదు. ఫోన్ లోపల ఎట్టేసుకొని ఉంచుకున్నారు చాలామంది. ఇంకా నేనేమో ఆవిడ వచ్చినా సరే ఆపట్లేదు. ఎంత బాగా తీసానంటే వీడియో లోపల దేవుడిని. ఆ వీడియో డిలీట్లో చేసింది, నార్మల్గా చేసింది. కానీ నేను గూగుల్లో కూడా యాడ్ అయ్యి ఉంటుంది కదా, తీసుకుందామని కూడా అనుకున్నా. కానీ లేదు, వెంటనే డిలీట్ చేయడం వల్ల ఏంటో చాలా ప్రయత్నం చేశాను గైస్, మీకు అందరికీ ఆ దేవుడిని చూపిద్దామని చెప్పేసి. కానీ అవ్వలేదు గైస్. ఇంకా మేమిద్దరం ఏదోలాగా కంప్లీట్ అయితే అయిపోయింది దర్శనం. కిందకైతే వెళ్ళిపోతున్నాం గైస్. ఆమె ఏం చేసిందంటే పైకి వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీసాను మంచిగా. ఆ వీడియోని కూడా డిలీట్ చేసింది. అలా అయితే జరిగింది గైస్. నాకు చాలా బాధ అనిపించింది. ఇంతవరకు వచ్చాను, మీ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామిని కూడా చూపించాలనుకున్నా. కానీ అసలు అంత బాగా తీసాను, వీడియో డిలీట్ చేసింది. ఆమె ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అస్సలు వద్దు అని చెప్పేసి. నేనైతే ఏమనుకున్నానంటే ఫోన్ తీ అంటే నా ఫోన్ కానీ ఉంచేసుకుంటారేమో అని భయపడిపోయాను గైస్. కానీ కాదు, డిలీట్ చేయడానికి తీసుకుంటున్నారంట. నాకు తెలీదు. మా హస్బెండ్తో అంటున్నాను, నేను ఫోన్ ఇవ్వను, నా ఫోన్ ఇవ్వను అంటే ఫోన్ ఇచ్చిన తర్వాత ఆమె డిలీట్ చేసుకుంటుందని నాకు తెలియదు. ముందు ఫోన్ కానీ ఉంచేసుకుంటారేమో, ఒకవేళ డబ్బులు గట్టా ఇమ్మంటారేమో అని భయపడిపోయాను నేను. ఇప్పుడైతే ఇలా జరిగింది గైస్. నేనైతే కిందకైతే వెళ్ళిపోతున్నాం. దర్శనం అయితే బాగానే అయిపోయింది. చాలా ఖాళీగా ఉందన్నమాట. కొంచెం టైం ఎక్కువైపోయింది కదా, సాటర్డే రోజు అనమాట, బాగా ఫేమస్. నార్మల్లీ ఆ రోజు మేము వెళ్ళింది ఫ్రైడే అనమాట. మేమైతే బైక్ మీద పైకి వెళ్ళిపోయాం. చాలామంది అయితే మెట్లు మించి కూడా నడుచుకుంటూ వస్తున్నారు. మెట్లు మించి కూడా నడుస్తారనమాట. మెట్లు కూడా ఉన్నాయి సైడ్కి అయితే. ఇప్పుడు మనం అయితే
మెట్ల మించి కిందకైతే దిగిపోతున్నాం గాయ్స్. ఇప్పుడు ఏమైందంటే అక్కడ జగన్ గారు ప్యాలెస్ ఉంది కదా! అది కూడా ఉందన్నమాట. అక్కడనే ఆ పక్కనే ఉంటుంది. అది కూడా వీడియోలో చూపించాను చూసేయండి గాయ్స్. ఇలా అయితే జరిగింది మా ప్రయాణం అయితే. అండ్ బాగుంది ఈరోజైతే. మేము ఇంటికెళ్ళేసరికి 4:30 అయింది గాయ్స్ కరెక్ట్‌గా. ఇప్పుడు కిందకి దిగేసాం. నెక్స్ట్ ఇప్పుడు మేమైతే రుషికొండ బీచ్ ఉంది కదా గాయ్స్, బీచ్‌కి అయితే వెళ్ళాలి అనుకున్నాం అనమాట. సర్లే బీచ్‌కి కదా వెళ్దాం దా అని చెప్పేసి మా హస్బెండ్ తీసుకెళ్లారు. దర్శనం అయిపోయిన వెంటనే మేమైతే రుషికొండ బీచ్‌కి అయితే వెళ్ళాం గాయ్స్. రుషికొండ బీచ్ చాలా బాగుంటుంది చూడడానికి కదా, అక్కడే బాగుంటుంది. ఆర్కే బీచ్ కన్నా రుషికొండ బీచ్ కొంచెం జనాలు పక్కన పెడితే స్నానాలు చేసేవాళ్ళు బాగా వస్తుంటారు. ఎందుకో కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఆర్కే బీచ్ కన్నా రుషికొండ బీచ్ కొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది. చాలామంది ఆర్కే బీచ్ దగ్గర అవ్వడం వల్ల అక్కడి నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళిపోతారు గైస్. ఇక్కడైతే ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. చూసారు కదా, కొద్దిసేపు అయితే కూర్చున్నాం గైస్ ఇద్దరం కలిసి. బీచ్లో అందరూ స్నానాలకైతే రెడీ అయిపోతున్నారు అనమాట. అందరూ స్నానాలు చేస్తున్నారు. చాలా వరకు చలేస్తుంది అయినా కానీ బాబోయ్ వణుకుతూ చేసేసేవారు గైస్. వణుకుతూ మరి చేసేవారు. ఇప్పుడు నేనైతే ఒక మొక్కజొన్న ఉంటుంది కదా, అదే స్వీట్ కార్న్ తినాలి అనుకున్నాను. సరే మా హస్బెండ్ అడిగారు, ఏం తింటావు, ఉడకబెట్టిందా లేకపోతే కాల్చిందా? కాల్చింది ఎందుకో తినాలనిపిస్తుంది నాకు. సరే అని చెప్పేసి కాల్చింది తిందామంటే ఆవిడేమో కాలుస్తుంది ఫ్రెష్గా. కాల్చినవి ఉన్నాయి కానీ మాకు అది వద్దు, నాకు వేరేది కాల్చు అని చెప్పా. చూసారు కదా కాల్చుతుంది. ఇంకా అయితే నేను కాల్చుతున్నారు, ఇంకేమవ్వలేదు. మా హస్బెండ్ అయితే మూరీ మిక్సర్ ఉంటుంది కదా, అది తీసుకున్నారనమాట. తీసుకొని అక్కడ కూర్చొని తినేస్తున్నారు. ఇలా అయితే అయింది గైస్. మన వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గైస్. బాయ్ గైస్, బాయ్ బాయ్, ఉంటాను.